నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సునీల్. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి మనకి అందుబాటులోకి వచ్చారు స్టూడియోకి. ఆయనే ఈరవత్రి అనిల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మాజీ ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతోంది. మీది ఎలా అనిపిస్తుంది? బాగుంది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, సిద్ధాంతాలు అవన్నీ నచ్చే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కదా. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో రావడం కూడా చాలా సంతోషం. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇంకా అంతకన్నా ఇవ్వాల్సిందే ఉంటుంది. ఇంకా ప్రజారాజ్యం పార్టీతో మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత కాంగ్రెస్లోకి, ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు పార్టీని మారలేదు. సో పార్టీని అంటుపెట్టుకుని పార్టీకి విధేయుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారని తెలిసింది. సో దాని గురించి, నిజామాబాద్ అంటే బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీగా గెలిచినటువంటి ఆయన అంతకుముందు ఎలక్షన్స్లో బాండ్ పేపర్ పెట్టి ప్రజలను నమ్మించి ఒకవేళ కనుక నేను కొన్ని హామీలు ఇస్తున్నాను, ఆ హామీ కనుక నెరవేర్చకపోతే నన్ను మీరు నడి రోడ్లో నిలదీయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎంపీగా గెలిపించారు ధర్మపురి అరవింద్. కానీ ఆయన మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాడా? మీ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? ఒకటండి, అరవింద్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని ఆయన కూడా తెలుసు. ఆ రోజు ప్రజలకు కావాల్సింది ఏంటంటే కవిత గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం ఒకటి. అదేవిధంగా కవిత గారు అహంకారంతో ప్రవర్తించడం, రైతుల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్తే, ముఖ్యంగా మా దగ్గర ఏముంటుందంటే ఎర్రజొన్నలు ఉంటాయి, రెడ్ జోహార్ అంటాం, దాన్ని ఎక్కువ రాజస్థాన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది కూడా అక్కడ సీడ్ వ్యాపారులు ఉంటారు, వాళ్ళ ద్వారానే అమ్మకాలు జరుగుతాయి అన్నట్టు. ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉంటాయి, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ప్రైజింగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకటే రకంగా ఉంటుందని కాదు. ఆ సంవత్సరం కొంత తక్కువ ఉన్నప్పుడు కవిత గారి దగ్గరికి పోతే కవిత పట్టించుకోకపోవడం వల్ల అసలు వాళ్ళ సమస్యలని పట్టించుకోవడమే కాకుండా వాళ్ళ కనీసం మాటనైనా మాట్లాడలేరు. కాబట్టి సో రైతులను అవమానకరమైన రీతిలో కవిత గారు ప్రవర్తించారు. కాబట్టి రైతులు ఆ రోజు బుద్ధి చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ బుద్ధి చెప్పాలని నిజంగా కూడా బుద్ధి చెప్పారు. అప్పుడు అరవింద్ గారిని అరవింద్ లుక్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఆ రోజు అప్పుడున్న పరిస్థితిలో అరవింద్ గారిని గెలిపించడం జరిగింది. సరే, అరవింద్ ముఖ్యంగా బాండ్, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ బాండ్ పేపర్ మీద రాశారండి. సరే, మాటనే శాసనంగా భావిస్తారు ప్రజలు కూడా. అదేవిధంగా ఉండాలి రాజకీయ నాయకులు అంటే బాండ్ పేపర్ మీద. అంటే నీ మీద నమ్మకం లేకనే కదా బాండ్ పేపర్ మీద రాసి సిగ్నేచర్ చేసి కూడా ఆయన ఇవ్వడం. ఆ తర్వాత 100 రోజుల లోపల ఎంతో, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు కానీ 100 రోజుల లోపల నేను టర్మరిక్ బోర్డు తీసుకొస్తాను అంటే. టర్మరిక్ బోర్డు ఉద్దేశం ఏంటిదంటే అది కమర్షియల్ క్రాప్. అది టర్మరిక్ ఈజ్ ఎ కమర్షియల్ క్రాప్. దాంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, బాగా వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రైజెస్. దానికి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కమర్షియల్ క్రాప్ కాబట్టి డిమాండ్ సప్లైని బట్టి వేరియేషన్స్ ఉంటాయి ఎక్కువ ఎవ్రీ ఇయర్. దానివల్ల రైతులకు చాలా ఒక్కోసారి మంచి ధర వస్తుంది, ఒక్కోసారి లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. దానికోసం రైతులు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టర్మరిక్ అనేది ఆర్మూర్ ప్రాంతంలో ఉంటుంది, మరి వేరే ప్రాంతం ఎక్కడ కూడా. అప్పుడు పార్లమెంటేరియన్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నటువంటి కవిత గారిని ఓడించడానికి కూడా అనేక మంది నామినేషన్లు వేసి పోటీ చేశారు. అప్పుడు అందుకే రైతుల కోపం. ఎంతమంది రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి 100కు పైగా నామినేషన్లు వేసి, నాకు తెలిసి 100+, అదొక్కటే లార్జెస్ట్ ఈవీఎంలు ఉన్నటువంటి. 100కు పైన నాకు తెలిసి 160-170 నామినేషన్స్ పడ్డాయి అప్పుడు. సో మోర్ దాన్ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్, అంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి నామినేషన్ వేసిండ్రు. అంటే ఎంత కోపం ఉండొచ్చు, వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటే ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఆ రోజు ఓడగొట్టడం జరిగింది. ఈయన కూడా ఇచ్చిండు హామీ. వాళ్ళకు బాధ ఏంటిదంటే టర్మరిక్ బోర్డు తీసుకొస్తే మినిమం అంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఎంఎస్పి అనేది వస్తుంది కమర్షియల్ క్రాప్కి, టర్మరిక్ క్రాప్కి ఫిక్స్ చేస్తారు ప్రభుత్వం అని వాళ్ళ ఆలోచన. అంటే ఆ ఎంఎస్పి అనేది ఫిక్స్, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే భయంతో బతుకుతారు. అంటే యాక్చువల్గా భయంతోనే పంట వేస్తారు. రేపు ధర వస్తుందో రాదో. బట్ కాకపోతే సెంటిమెంట్ ఉంటుంది. అంటే పసుపు అనేది ఒక మన
అవును చాలా హిందువులలో అవును చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి వస్తువు అది. కొద్ది సెంటిమెంటల్ క్రాప్ కాబట్టి వాళ్ళు దూరం పసుపు మనం ఒక 2-3 ఎకరాలను వేసుకుందాం అన్నది అదొక సెంటిమెంట్ కదా. పసుపు అనేది ప్రతి దాంట్లో వాడతాం. అవును అండ్ యాంటీబయాటిక్ ఈస్ డిఫరెంట్ అండ్ మెడిసిన్ అంటే కొన్ని మనం పసుపుని పూజలకు అన్నిటికీ వాడతాం. దానికి కూడా సైంటిఫికల్ గా రీజన్ అదే సైంటిఫిక్ ఎస్. సో దానివల్ల వాళ్ళు క్రాప్కి అటాచ్ అయి ఉన్నారు, అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది క్రాప్తో. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి దూరం వెళ్ళలేకపోతున్నారు, కానీ మద్దతు ధర వస్తే బాగుంటుంది కదా అని వాళ్ళ ఆలోచన. ఎన్నో ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ని పూర్తి చేస్తారా అన్ని రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఆల్సో ప్రామిస్. సో దాంట్లో మేము కూడా ప్రామిస్ చేసాము, నెరవేర్చలేకపోయాం. ఆ తర్వాత కవిత ప్రామిస్ చేసింది, కేసీఆర్ గారు ప్రామిస్ చేశారు, ఆ తర్వాత అరవింద్ ప్రామిస్ చేశాడు. మొన్న రీసెంట్గా పసుపు బోర్డు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, పసుపు బోర్డు పెడుతున్నాము. కానీ ఇప్పటివరకు విధి విధానాలు లేవు, అసలు ఎక్కడ పెడుతుండ్రు, ఏ ప్లేసు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పసుపు బోర్డు తీసుకొచ్చినట్టే ఇవాళ మళ్ళీ రైతులు మళ్ళీ నమ్మేటట్లేదు. ఇది ఎలక్షన్స్ అంటే మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా. ఇప్పుడు కూడా రీసెంట్గా మొన్న బీజేపీ పార్టీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది, అందులో అరవింద్ పేరు కూడా ఉంది నిజామాబాద్ నుంచి. సో అక్కడ వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. లోకల్ నాయకులు కూడా కొంతమంది ధర్నాలు చేశారు, ఆయన అభ్యర్థిత్వం ఇంటర్నల్ గా ఇట్ వాస్ డన్. అండ్ మేము కూడా దాన్ని చూసాం, మేము కూడా చూపించాం జనాలకి, అది బికాస్ బయటకు వచ్చింది ఆ విషయం. సో దాని గురించి ఏమంటారు అంటే ఇంటర్నల్ గా ఇప్పుడు గతంలో కవిత గారి మీద ఏదైతే అసహనం పెరిగిందో అదే అసహనం ఇప్పుడు ధర్మపురి అరవింద్ మీద కూడా కనబడుతుందని అనుకోవచ్చా? అఫ్కోర్స్ వాళ్ళ పార్టీల్లోనే అంత అసహనం ఉంటే ప్రజలలో ఎంతో అసహనం ఉంది అక్కడ. అరవింద్ ఇంకా చాలు అని అనుకుంటున్నారు. ఇంకా అరవింద్ ఇంకా చాలు, ఇచ్చిన మోసాలు అంటే చేసిన మోసాలు చాలు, ఇంకా మళ్ళీ మోసపోవడం ఎందుకు అని ప్రజలు ఆలోచనతో ఉన్నారు. ఓకే, మనం ఒకసారి నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, బీయింగ్ ఏ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మీరు ఇప్పుడు కొనసాగుతున్నారు. కొద్ది గొప్ప సౌత్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. కర్ణాటక తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా తను పాగా వేసినటువంటి పరిస్థితి. ఉత్తరాదిలో ఒకంత వెనకడుగు వేస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ జోడో యాత్ర అలాగే న్యాయయాత్రతో ఒకంత ప్రజలందరినీ కూడా ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫార్ అబౌట్ దిస్, వీటి గురించి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నేషనల్ విధంగా 2024లో వస్తున్నటువంటి ఎలక్షన్స్లో తన ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఎలా అధికారం చేజిక్కించుకోవాలని అడుగులు వేస్తోందని అనుకోవచ్చు? గత 10 ఏళ్ళుగా మనం మోడీ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినరా? నిజంగా ఈ దేశంలో ఉద్యోగాలు సృష్టించినరా? లేదు. 2 కోట్ల ఉద్యోగాల సంగతి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు సృష్టించినరా? సరే, ఇది ప్రైవేటైజేషన్ జరిగిన ఉద్యోగాలు ఏమైనా కానీ యువతకు అందినాయా? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి? ఇప్పటికి 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి అవి ఎందుకు భర్తీ చేయట్లేదు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు భర్తీ చేయట్లేదు? భర్తీ చేయలే. ఈ మధ్య ఇంకోటి, రైతుల విషయానికి వస్తే, రైతులు మాకు మద్దతు ధర కావాలి, అపార్ట్ ఫ్రమ్ వీట్ అండ్ ఇంకా రైస్, ఇది రైస్ అంటే ఇది స్పైస్ స్పోర్ట్స్ కానీ అదంటే మెయిన్గా వీట్కి మద్దతు ధర ఉంది, ముఖ్యంగా ప్యాడీ అండ్ వీట్కి మద్దతు ధర ఉంది. ప్యాడీ వీట్తో పాటు మా కమర్షియల్ క్రాప్స్కి కూడా మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు 2 సంవత్సరాల కింద, అంటే 1 year 4 months, అంటే 16 నెలలు వాళ్ళు ఉద్యమం చేశారు. ఇప్పుడు కూడా స్టిల్ అయిందా? ఆ తర్వాత వాళ్ళు భయపడి ఆ రోజు అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ 3 చట్టాలని రద్దు చేస్తున్నాము, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాము, మేము కొత్త చట్టాలను తీసుకొస్తాము, ఆ చట్టాలను రద్దు చేస్తున్నాము, అదేవిధంగా ఒక కమిటీ చేస్తున్నాం మీకు ఎంఎస్పి ఇవ్వడానికి, అంటే స్వామినాథన్ సిఫారసుల మేరకు మేము మద్దతు ధరని మీరు కోరుకుంటున్న మీ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఏం చేసింది ఇప్పటివరకు? స్వామినాథన్కి భారతరత్న ఇంకేమైనా అయిపోతుందా? స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారు. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్కి, ఆయన కూడా హీఈస్ ఎ జాట్ అండ్ ఆయన కూడా పెద్ద ఉద్యమకారుడు, రైతుల కోసం ఉద్యమం చేసిన ఒక గొప్ప నాయకుడు. ఆ జాట్లు ఉద్యమం చేస్తున్నారని చెప్పి జాట్లని ఏదో విధంగా వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఆయనకు భారతరత్న ఇచ్చారు. హీ డిజర్వ్స్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ డోంట్ డిజర్వ్. స్వామినాథన్ గారు హీ డెఫినెట్లీ డిజర్వ్స్. బట్ దీనికి కూడా ఒక పొలిటికల్ ప్రతి ఒక్క దానికి రాజకీయమే అని అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చినాం,
మరి వీళ్ళు రైతులు రోడ్డు మీదకి వచ్చారు కదా, రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తున్నారు కదా, ఏమాయని చెప్పేసి నిలదీస్తుంటే నువ్వు మొన్న ఫైరింగ్ చేస్తే ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇంత నిర్దాక్షిణ్యంగా మీరు ప్రవర్తిస్తే రైతులు మిమ్మల్ని క్షమిస్తారని ఎలా అనుకుంటారు? ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా, నువ్వు ఇచ్చిన కమిట్మెంటే కదా. ఎంఎస్పీ మేము దానిపైన కమిటీ చేసినాము, దెన్ వీ విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్ అన్నావు. వ్యవసాయ చట్టాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చి అడ్రస్ చేసిన తర్వాత మరి ఆ హామీ ఎటుపోయింది? ఆ హామీ నెరవేర్చలే. ఇవాళ రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి బైఠాయిస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. చుట్టుపక్కలంతా కూడా పోలీసులు సహజమా అంతా కూడా అక్కడ ఉండి పహారా మీద చాలా అంత నిర్దాక్షిణంగా అంత నిరంకుశ పాలన ప్రజలు హర్షించరు. అదేవిధంగా రైతులకు అంత అన్యాయం జరుగుతుంది, రైతులు కూడా హర్షించారు. సరే ఎన్నికలు కూడా ఎన్నికల్లో చూపెడతారు, అది రిజల్ట్స్ వీళ్ళు సీ ద రిజల్ట్స్. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకుందాం. ఎలక్షన్ కమిషన్ల సభ్యులు ఇద్దరు రిజైన్ చేశారు కదా, ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనరే ఉన్నాడు. వై దే ఆర్ రిజైనింగ్? దానికి కూడా అంతర్యం మరి ఎందుకు రిజైన్ చేస్తున్నారు? అది ఒకటి. అదేవిధంగా మనం ఎలక్టోరల్ బాండ్స్, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులను డబ్బులు ఇవ్వాలి 2017లో ఒక చట్టం తీసుకొచ్చినారు, మంచిదే. బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారు, ఏదో విధంగా చేస్తున్నారు. ఎందుకు బహిర్గతం చేయొద్దు? ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక పార్టీకి డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చిన బహిర్గతంగా, అంటే ఇట్ షుడ్ బి పబ్లిక్, అదే సీక్రెట్ కాదు కదా, పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. నేను ఎంత డబ్బు ఇచ్చాను, ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చాను ఉండాలి కదా. అది ఎస్బీఐకి ఎందుకు ఇచ్చారు? ఎస్బీఐ ఇస్ నేషనలైజ్డ్ బ్యాంక్, రైట్? దేర్ ఆర్ సో మెనీ నేషనల్ బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, దేర్ ఆర్ సో మెనీ అదర్ నేషనల్ బ్యాంక్స్. వాళ్ళు ఎందుకు ఇవ్వద్దు ఎలక్ట్రల్ బాండ్స్? పోనీ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండ్రే అనుకుందాం, మొత్తం డిజిటైజ్ చేసిన ప్రపంచమే డిజిటైజ్ అయిపోయింది కదా. అది సీల్డ్ కవర్లో పెట్టినా ఎందుకంటారు? 22,000 ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి సమ్వేర్ అరౌండ్. సో 22,000 టోటల్ 12,000 crores, 12,000 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్. దాంట్లోకి వెళ్ళి సగం భారతీయ జనతా పార్టీకి వచ్చిందని చెప్పేసి బహిర్గతమైంది. అది దట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు 6,000 కోట్లు. నేనేమంటున్నాను, ఆ సీల్డ్ కవర్లో పెట్టిండట. సీల్డ్ కవర్లో ఎందుకు పెడతారు? అదే కదా, బయట పెట్టాలి. సీల్డ్ కవర్లో పెట్టి బహిర్గతం సీల్డ్ కవర్లో ఎందుకు పెడతావు? కంప్యూటరైజ్ చేయి. అదే. సో దట్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద సర్వర్. సో దట్ ఇవాళ ఏమంటున్నారు, మాకు చాలా టైం పడుతుంది, సుప్రీంకోర్టు ఒక డేట్ చెప్తే వీళ్ళు ఏమంటున్నారు, మాకు ఇప్పుడు కాదు, మాకు June 30th, అంటే ఎలక్షన్స్ తర్వాత బహిర్గతం చేస్తారట. సో దట్స్ ఎ డ్రామా. అది అర్థమైతే లేదా? క్లియర్ కట్. అంటే కేంద్రంతో ఎస్బీఐ కూడా కుమ్ముకైంది. ఒకవేళ ఇలాంటి విఘ్నులు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఈ విషయాలు అర్థమవుతాయి. కానీ ఓ ప్రక్కన అయోధ్య రామ మందిరం, అలాగే కొన్ని విషయాలు, ఇవన్నిటిని చూపిస్తూ బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ చాలా మటుకి పోల్స్ సర్వేస్ కూడా అవే చెప్తున్నాయి. సో ఆఫ్ కోర్స్ ఏమంటారు? నేను అక్కడికి వస్తున్నాను. సరే, ఎలక్ట్రల్ బాండ్స్ సరే మనకేదే తెలుసు, చదువుకున్న వాడికి తెలుసు కదా. 12,000 కోట్ల రూపాయలు ఎవడిచ్చిండు? ఏ ఇండస్ట్రియల్ ఇచ్చిండో, ఏ ఇండస్ట్రియలిస్టో, ఏ బిజినెస్ మ్యాన్ ఇచ్చిండో బహిర్గతం అయితే నువ్వు వాళ్లకు పాలసీలు ఈ 10 ఏళ్లలో వాళ్ళకి ఏ విధంగా అంటే ఫేవరబుల్ పాలసీస్ చేసిన బయటకు వస్తుంది. బయటకు వస్తే వాళ్ళు ఎందుకు ఇచ్చినారు, వీడెంత తిన్నాడు, వాళ్ళు ఎందుకు ఇచ్చినారు అన్నది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ భయంతో ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వం ఇలా కుమ్ముక్కైపోయి ఈ డ్రామాలు ఆడుతున్నారు. అది బయటికి రావాలి. సరే, మీరు ఇవాళ రామ జన్మభూమి గురించి మీరు మాట్లాడుతున్నారు. అవును, అంటే మీరు బహిష్కరించారు, మీ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు ఆ కార్యక్రమాన్ని. అలాగే అంటే బహిర్గతంగా కట్టడాన్ని అపోజ్ చేయలేదు, కానీ దీన్ని రాజకీయంగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది అంటే వాళ్ళు అంటారు కదా. నేను అదే అంటున్నాను, ఇలా రాముణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటున్నారు కదా మీరు. శ్రీరాముణ్ణి కూడా మీరు వదలట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం? శ్రీరాముడు ఇవాళ రామ జన్మభూమిలో అయోధ్యలో మీరు మందిరం కట్టినరు. ఈ దేశమంతా చూసిన దేశానికి సంబంధించిన నిధులు ఇచ్చినారు. అందరూ కూడా రామ మందిరానికి నిధులు ఇచ్చినారు. ఇంట్లో ఉన్న ఈ దేశంలో ఉన్న 80% మంది హిందువులే కదా. బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు అవుతారా? బీజేపీ బయట ఉన్న వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు కదా. మరి ఆ హిందువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అయోధ్య రామ మందిరానికి. అసలు ఈ రామ మందిరాన్ని, రాముణ్ణి కూడా మీరు శ్రీరాముణ్ణి కూడా వదిలేయలేరు. ఒక గుడి ఓపెనింగ్, ఆ కార్యక్రమం అనేది ఎట్లా చేస్తాం? రాజకీయం చేయం కదా. భగవంతుడిని కూడా రాజకీయానికి వాడుకున్న పార్టీ ఏదైనా ఉన్నా, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ, మోడీయే తప్ప ఇంకా ఎవరు ఉండరు. ఆ రాముడికి క్షమిస్తాడా? ఆయనను కూడా రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయం చేసి ఇలా శ్రీరాముడిని కూడా, ఇది ఎంతవరకు న్యాయం? ఇలా ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారు వీళ్ళు. డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఏ విధంగా ఉంటుంది అన్నది. ఇండియా కూటమి గురించి వచ్చేద్దాం. ఇండియా కూటమి నుంచి ఇప్పుడు
రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఎట్లా అయితే బయటకు వెళ్తున్నాయో, రీసెంట్గా ఎంపీ అభ్యర్థులందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, బీజేపీలో జాయిన్ అవుతున్నారు. సో అట్లానే కమింగ్ టు నేషనల్ పాలిటిక్స్కి వచ్చేసరికి అది ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు గత 2-3 రోజులుగా చూస్తున్నారా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు మేము పోటీ చేయమని చెప్పి తగ్గుతున్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలే మీడియా? ఇది జరుగుతుంది కదా, దీని గురించి చెప్పండి. దాని గురించి ఇక్కడ కాదు, ఇక్కడ ఎవరు పోయిన ఇండియా కూటమి నుంచి ఎవరు పోయినరు? నితీష్ కుమార్ అనే ఊసర వెళ్ళి ఎన్ని పార్టీలు తిరిగిండు మీరు చూడండి, చూస్తున్నారు. ఎప్పుడు ఒకరోజు ఎన్డీఏలో ఉంటాడు, తెల్లారే నేను మళ్ళీ యూపీఏకి వస్తాడు, అంతకుముందు ఇండియా కూటమిలో ఉంటాడు, ఇప్పుడు పోయి ఎన్డీఏలో కలిసిండు. అసలు నితీష్ కుమార్కి ఏమైనా కానీ క్రెడిబిలిటీ ఉందా? చరణ్ సింగ్ చడ్డా వాళ్ళ మనవడు బయటకు వచ్చేసాడు ఇండియా కూటమి నుంచి. సరే, అవి కొన్ని అక్కడున్న పరిస్థితులలో. మరి నేనేమంటున్నాను, భారతీయ జనతా పార్టీ అనేది నిజంగానే 400 సీట్లు వస్తాయని నమ్మకం ఉంటే మరి వీళ్ళంతా ఏమవసరం? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటున్నారు, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు, అక్కడ చరణ్ సింగ్ కొడుకుతో పొత్తు పెట్టుకుంటున్నారు, వాళ్ళ మనవడు చరణ్ సింగ్ అని మనవడితో పొత్తు పెట్టుకుంటున్నారు. అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి చీలుస్తున్నారు. మహారాష్ట్రలో చీల్చిండ్రు, 2 పార్టీలను కథం పట్టి చేసిండ్రు. మమతా బెనర్జీ కూడా బయటకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీని ఎదుర్కొంటున్నారు ఆమె, ఇటు కాంగ్రెస్ ని కూడా. ఎందుకు సీట్ల విషయంలో ఎందుకు పంచాయతీ వస్తుంది అంటే అక్కడున్న పరిస్థితుల్లో ఆమెకు అంటే కమ్యూనిస్టులతోని పొత్తు ఉంది కాబట్టి ఆమెకు పొసగట్లేదన్నది నేను అనుకుంటున్నా. బట్ ఎనీవే షీ స్టాండింగ్ అగేన్స్ట్ మోడీ. రేపు వచ్చే ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత ఫలితాల తర్వాత ఆమె ఇండియా కూటమిలో ఉంటుంది, కానీ లేకపోతే మోడీతో కలుస్తుందా ఇన్ని రోజులు కొట్లాట పెట్టుకొని? సో బహిర్గతంగా అంటే రాజకీయాల్లో మనలో అనమాట, రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రోజు మోడీ గారిని తిడుతుండే, ఆ తర్వాత ఇవాళ ఏం చేస్తున్నాడు? కలిసారు, మరి 2 కలిసారు. ఆ విధంగానే ఈ భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం, అందరినీ కూడా ఈ ఈడీని దే ఆర్ యూజింగ్ సిబిఐ ఏజెన్సీ ఐటీని వాడుకొని బెదిరించి వాళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఉదాహరణకు మన దగ్గరనే వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు సుజనా చౌదరి కావచ్చు, ఇంకా సీఎం రమేష్ గారు కావచ్చు, బెదిరించి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ గారి భార్యని వాళ్ళపైన ఈడీ కేసులు పెట్టడం, ఇలాంటి ఎంతమంది పైన ఈడీ కేసులు పెట్టారు. ఈడీ కేసులు పెట్టించి భయపెట్టించి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. దానివల్ల ఓట్లు ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతాయా? అంటే వాళ్ళ పార్టీలోకి పోగానే పునీతులు అయిపోతారా? ఈ పార్టీలో మరి ఇప్పుడు ఎందుకు మరి ఈడీ కేసెస్ ఎడిపోయినాయి? ప్రజలు గమనిస్తలేరా? మరి వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నప్పుడు ఈడీ కేసెస్ అలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి, మరి అప్పుడు అవినీతి పరులు వాళ్ళు, రైట్స్ గేట్స్ అన్నీ జరుగుతాయి. ఆ రోజు మాత్రం అవినీతి పరులు. మరి మీ పార్టీలో చేరగానే నీతివంతులు అయిపోతారా? మరి ఆ కేసెస్ అని ఎడిపోయినాయి. అంటే ప్రజలు గమనిస్తలేరా నీ నియంతృత్వాన్ని, నీ నిరంకుశత్వాన్ని? ప్రజలు డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారు. ఇక్కడ చూసినాం మనం కేసీఆర్ అట్లనే అహంకారం. ఎగ్జాక్ట్లీ, ఎవరు ఊహించినటువంటి విషయం ఇది. అంటే ప్రజల్లో అంత నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందా అని అందరూ షాక్ అయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టేసి దేశ రాజకీయాల్లో చక్రం దిద్దామని అనుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో తన పదవిని అలాగే తన పార్టీని కాపాడుకోలేనటువంటి పరిస్థితి, అధికారం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. సో కానీ మీరిచ్చినటువంటి 6 హామీల గురించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ గారు అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆయన చేసిన విషయాలన్నీ చూశారు, కేసీఆర్ గారు మాట్లాడిన విధానం చూశారు, పార్టీలు మార్చిన విధానం చూశారు, పార్టీ పేరు మార్చిన విధానం చూశారు, ప్రజలు ఆయన ఇంటికి పంపించారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని అన్నారు. అవి మాటలకు మాత్రమే పరిమితమైనాయి కానీ చేతలకు పరిమితం కాలేదని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించబోతున్నారు. మొన్నే గ్యాస్ సిలిండరు, కరెంటు బిల్లు గురించి. సో వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? ఒకటండి సునీల్ గారు, కేటీఆర్ గారు మాట్లాడే ముందు వాళ్ళు 10 ఏళ్ల పాలన గురించి, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఒకసారి గుర్తు చేసుకొని ఇతర పార్టీలపై నిందేస్తే అది మంచిది. మీరు ఇచ్చిన హామీలు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్టిపోయినాయి, ఎన్ని ఇళ్ళు కట్టించారు, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నది అది ఎట్టిపోయింది, నిరుద్యోగ భృతి ఎట్టిపోయింది, కేజీ టు పీజీ ఎట్టిపోయింది, ఇట్లా మొత్తం రాసుకుంటే ఇన్ని ఉంటాయండి. దళిత బంధు ఎట్టిపోయింది. సో అవన్నీ చూశారు కాబట్టి అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలు, కానీ నెరవేర్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే కదా. ఫుల్ ఫ్లెడ్జ్ అసలు నెరవేర్చినావా? 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చినావు? ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చినావు? దానికి రీజన్స్ చెప్పారు కదా వాళ్ళు. అదే అంటున్నా, పిచ్చి ప్రేలాపనలు వీళ్ళు అన్నీ చూస్తుంటే, ఆ కేటీఆర్ మాట్లాడుతుంటే అధికారం పోగానే ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంటే, కానీ అసలు మీరున్నప్పుడు ఏం చేసిండ్రు?
మీరే కదా ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది, ఎన్ని హామీలను మీరు నెరవేర్చింటారు దాని గురించి సరే. మేడిగడ్డలో పియర్స్ కూలిపోయినాయి. అవును. దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 80 దగ్గర పిల్లర్లు ఉన్న ప్యారేజ్ అది. ఆ 80 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగితే దాన్ని అంత రాద్ధాంతం చేస్తారా అని ఒక ప్రశ్న బయటకు వస్తుంది. బీయింగ్ ఏ పాలిటీషియన్ ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ హూ బిలీవ్డ్ us, హూ ఓటెడ్ ఫర్ us. సో మనకి పదవి ఇచ్చిన వాళ్ళకి మనం సమాధానం చెప్పేటప్పుడు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకూడదు. సో ఆయన సమాధానాన్ని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సిలీ రీజన్స్ అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. అదే పియర్స్ని కూలిపోయినాయి అంటే 3 పియర్స్ కూలిపోతే దాన్ని అంత రాద్ధాంతం చేయాలని సిల్లీగా ఆయన అంటే ఆయన సిల్లీగా ఉంది కదా. దట్స్ వాట్. సో మనమే అనుకుందాము, మనం ఇల్లు పైన ట్యాంక్, ఒక వాటర్ ట్యాంక్ ఉంది అనుకుందాం, దాంట్లో కొన్ని క్రాక్స్ అవి వచ్చినాయి అనుకోండి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసి వాటర్ నింపుతాం. లేకపోతే వాటర్ అయితే అప్పుడే నింపాం కదా, లేకపోతే ఉన్నది కూలిపోతుంది కదా. ఆయనకి అంత సమయం రాలేదంటే ఎలక్షన్స్ కూడా వచ్చేసిన తర్వాత అదే అక్కడికి వస్తున్నాను. రైట్. ఇది మాత్రం ఇది ఒక బేస్ అంటే కింద కట్టింది 3-4 పిల్లర్లు కూలిపోయినాయి. 3-4 పిల్లర్లు కూలిపోయిన మాట వాస్తవం, అది కుంగిపోయిన మాట వాస్తవం. మిగతాది కూడా అంటే ఇంక 80 పిల్లర్స్ ఉన్నారు కదా, 80 పిల్లర్స్ కూడా ఏ విధంగా కట్టారు, డిజైన్ అంటే ప్రాపర్ డిజైన్ అంటే వాళ్ళు ఫాలో అయ్యారా? కింద ఒకవేళ బ్యారేజ్ కట్టాలి అని అనుకుంటే మరి హార్డ్ రాక్ పైన కట్టాలన్నా, పెబుల్స్ పైన కట్టాలన్నా, ఇవన్నీ టెక్నికల్. నేను సో దేనిపైన కట్టాలన్నది ఎవరు నిర్ణయిస్తారు? ఇంజనీర్ నిర్ణయిస్తారు. మరి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యావ్ విజిటెడ్ ద సైట్. విజిలెన్స్ అధికారులు కూడా దానిపైన, నాకు తెలిసి ఆయన పేరు రాజీవ్ రతన్ గారు. రాజీవ్ రతన్ వాజ్ హెడింగ్ దిస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఈ హైడ్ ఆల్ ది ఇంజనీర్స్, అంటే మన ఇంజనీర్స్తోని ఇన్వెస్టిగేషన్ కూడా చేయించాడు కదా. మేము అంటలేము కదా. అవును, వాళ్ళు ఇప్పుడు కలిశారు, వాళ్ళని కలిశారు, వాళ్ళు చేసిందే మేము చెప్తున్నాం. కానీ మేము మీలాగా, మీ నాన్ననేమో పెద్ద ఇంజనీర్, నువ్వేమో చిన్న ఇంజనీర్. ఆయన పెద్ద ఇంజనీర్ ఏమో మొత్తం కట్టేసిండు, ఆయననే డిజైను, ఆయనదే ఆర్కిటెక్చరు, ఆయననే కన్స్ట్రక్షన్, అన్నీ ఆయననే. ఏ విధంగా ఉందో మనం చూసినాం. ఇప్పుడు చిన్న ఇంజనీర్ వచ్చి చెప్తున్నాడు, ఇప్పుడు ఇట్లా కాదు మీరు రిపేర్ చేయొచ్చు అని. వాళ్ళు కాదుగా చెప్పేది, చెప్పాల్సింది ఎవరు? ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఎక్స్పర్ట్స్ దాంట్లో దాని ఎక్స్పర్టీస్ ఎవరికి ఉందో వాళ్ళు చెప్పాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తుంది కదా, అది పనికి రాదు అని చెప్తుంది కదా. 3 బ్యారేజ్ల డిజైన్ ప్రాపర్గా లేదు. మీరు బ్యారేజ్ని ఒక డ్యామ్ కట్టాల్సింది మీరు బ్యారేజ్ లాగా తయారు చేశారు, బట్ డ్యామ్ లాగా వాడుతున్నారని చెప్పింది కదా. దానికి అప్పులు ఇప్పించి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బహిర్గతంగా మునిగిపోయిన నావ బీఆర్ఎస్, మునిగిపోయిన నావ కాంగ్రెస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కానీ అప్పుడు గతంలో కాంగ్రెస్ నాయకులు, మీరు మినిస్టర్లు కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు గతంలో అప్పులు ఇప్పించినప్పుడు మీకు ఏమైపోయింది, అప్పుడు అవగాహన లేదా? మీరు బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా పొత్తులోనే ఉన్నాయి కాబట్టి బహిర్గతం చేయలేదు ఆ పొత్తుని అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ప్రజలకి మీరు చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో ఉన్నారంటారా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి ఆ రోజు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేవు కదా. ఓకే. ఇదే మోడీ గారు అంటే వాళ్ళ అగ్రనాయకులే, మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా కాళేశ్వరం ఏటీఎంగా మారింది, బీఆర్ఎస్కి ఏటీఎంగా, కేసీఆర్కి ఏటీఎంగా మారింది, ఇందులో చాలా అవినీతి జరిగింది, వీళ్ళు జైలుకి వెళ్తారని చెప్పి వాళ్ళే ప్రశ్నించారు. కానీ ఏ రోజైనా కానీ విచారణకు ఆదేశించారా? లేదు. ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళు వచ్చి సభల్లో అప్పుడు ప్రశ్నించారు, అదే ప్రశ్నించారు. కానీ వాజ్ దేర్ ఎనీ యాక్షన్ ఫ్రమ్ దేర్ సైడ్? మరి అదే యాక్షన్ వేరే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉంటుంది, ఇంకా వేరే పార్టీల పైన ఉంటుంది. మరి ఇక్కడ కేసీఆర్, మరి భారత రాష్ట్ర సమితి పైన ఎందుకు లేకుండా యాక్షన్స్? అంటే గ్లేరింగ్ ఉండే కదా అది. ఇట్ వాస్ వెరీ మచ్ గ్లేరింగ్. ఎవ్రీబడి నోస్ దట్ కాళేశ్వరం వాజ్ అన్ ఏటీఎం అండ్ there were so many irregularities, there was so much of corruption. ఇదంతా కూడా ప్రజలు మాట్లాడుకున్నదే, బయట మాట్లాడుకున్నదే అది. ఇట్ వాస్ సో మచ్ గ్లేరింగ్ అది. ఓకే. మరి దాన్ని నువ్వు ఆ రోజు ప్రజలలోనే మీరు మీటింగ్లలోనే, బహిరంగ సభలలోనే మాట్లాడుతుంది. మరి ఏ రోజు విచారణకు ఆదేశించలేరు? మరి అంటే మీరు కుమ్ముక్కు అయినట్టే కదా, దాని అర్థం ఏంటిది? అంటే అప్పట్లో మరి బీజేపీ పార్టీ మమ్మల్ని కొనుగోలు చేస్తుందని పెద్ద మొయినాబాద్ ఫామ్ హౌస్ది పెద్ద డ్రామా చేశారు. అప్పుడు బహిర్గతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి సీఎం పెట్టారు. కానీ బట్ మీరు అంటున్న విధంగా నిజంగా విచారణ ఎందుకు ఆదేశించలే? అదే రైట్. అయితే మల్కాజ్గిరి నియోజకవర్గం బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ తెలంగాణ, ఎంపీ కాన్స్టిట్యున్సీ. దాని మీద అనేక ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ కేటీఆర్
సిరిసిల్ల నుంచి నేను రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి నేను పోటీ చేస్తాను, ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా చేసి ఎంపీకి ఎక్కడి నుంచి పోటీ చేయి అన్నటువంటి స్టేట్మెంటు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ నాయకులు దానికి సమాధానం ఏం చెప్తారు? అసలు మెదడు లేకుండా మాట్లాడుతుంది కేటీఆర్. అవసరం అది ఆ స్టేట్మెంట్, చిన్న పిల్లగాడిలాగా ఆ స్టేట్మెంట్ ఉన్నది. ఒక రాజనీతిజ్ఞుడుగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ స్టేట్మెంట్ కాదు అది. ఓకే, అసలు మీ పార్టీ కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో అసలు మీరు మీ పార్టీ అన్నది ఈ తెలంగాణ పొలిటికల్ మ్యాప్లో ఉంటుందా లేదన్న సందేహం కలుగుతున్న సందర్భంలో అలాంటి స్టేట్మెంట్ ప్రజలు పట్టించుకోరంటారా? అదొక జోకర్ లేసే స్టేట్మెంట్, ఒక కమెడియన్ లాగా అనిపిస్తుంది ఆ స్టేట్మెంట్. ఇట్స్ ఎ కామెడీ. అనిల్ గారు, ఇప్పుడు కమింగ్ టు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నటువంటి హామీలేంటి, తీర్చబోతున్నటువంటి సమస్యలేంటి, అక్కడ తిష్ట వేసినటువంటి సమస్యలేంటి? ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్యలు మాత్రం షుగర్ కేన్, అంటే షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని షుగర్ కేన్ పండించే రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అది 10 సంవత్సరాలుగా అట్లనే ఉండిపోయింది. ఈ కవిత గారే ఆ రోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, రైతులకు అక్కడ ఉన్న పనిచేసే కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి, ఆ తర్వాత ఏ విధంగా అక్కడ ఉన్న ప్రైవేట్ పార్టీ ఏదైతే ఉందో డెల్టా సమ్ కంపెనీ ఉంటుంది, డెల్టా షుగర్స్, వాళ్ళతో కుమ్ముక్కై దాన్ని బ్యాంక్రప్సీకి తీసుకొచ్చి ఎన్సీఎల్టీకి తీసుకెళ్ళి ఆ తర్వాత దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ఒక కుట్ర పన్నిందో, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే ప్రజలు ఆమెను ఇంటికి పంపించడం జరిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత కాలంలో అరవింద్ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపియలేడు. కానీ మేము మరి బీఆర్ఎస్ వల్ల సాధ్యం కాలేదు, బీజేపీ వల్ల సాధ్యం కాలేదు, మీ వల్ల ఎలా సాధ్యం అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం? దానికి చిత్తశుద్ధి అనేది ఉండాలి. మనము ఇవల్ల రైతులకు చేయాలి, అక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలి, అక్కడున్న కార్మికులను ఆదుకోవాలంటే ఇట్ డజంట్ నీడ్ టూ మచ్ ఆఫ్ మనీ, మేబీ 200-300 crores మనం మనలో ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని ఆటోమేటిక్గా రీఇన్స్టేట్ అయిపోద్ది. ఆర్టీసీది అలవి కాని హామీలు, అమలు కాని హామీలు అన్నారు. ఆర్టీసీ ఫ్రీ ఉచిత బస్ ప్రయాణం మహిళలకి సంబంధించింది అన్నారు, కానీ మీరు అమలు చేసి చూపించారు. ప్రతి నెల లేదంటే ప్రతి దానికి కావాల్సినటువంటి అంటే ఎంత పడుతుందో అంత కూడా మీరు కమిట్మెంట్తో చేస్తున్నారు. సునీల్ గారు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఆదాయం ఉంది, నిజంగా చెప్పాలంటే చాలా ఆదాయం ఉంది. వనరులు అంటే మెయిన్ ట్యాక్సెస్ రూపంలో చాలా ఆదాయం మనకు వస్తుంది. కాబట్టి మోర్ దెన్ 1.5 lakh crores ఆదాయం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ FRBM లిమిట్స్లో మనం కొన్ని అప్పులు తీసుకున్నా కానీ 2 lakh crores దాటిపోతుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. వీళ్ళంతా కూడా అవినీతికి పాల్పడి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ప్రజలకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అంటే బ్యాంక్రప్ట్ అంటే ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంక్షోభం వచ్చి ఉండేది కాదు. ఇవాళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా పద్ధతిగా మనం ఎక్కడెంత ఖర్చు పెట్టాలి, ఎక్కడెంత మిగిలించుకోవాలి, ఏం లీకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ అరేంజ్ చేసుకోగలిగితే ఒక 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు మిగులుతాయి మన బడ్జెట్లో. అయితే సో మాకు అది పెద్ద విషయం కాదు. అందుకే షుగర్ ఫ్యాక్టరీ వీ హార్డ్లీ నీడ్ 200-300 crores రీస్టోర్ చేయడానికి. రీస్టోర్ చేసేస్తాం. దాంట్లో నిజంగా రీస్టోర్ చేయడానికి ఏముంది, ఆ కంపెనీ డెల్టా షుగర్స్ని కొనేస్తాం. నిజంగా దాని వాల్యుయేషన్ చేస్తే 2-3 వేల కోట్ల రూపాయలు ఉంది. ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాల్యుయేషన్. సో మీకు చిత్తశుద్ధి ఉంది. అక్కడ గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీల నాయకులకి చిత్తశుద్ధి లేదు అని మీరు చెప్తున్నారు. అండ్ ఉదాహరణ చెప్తున్నాను, మీకు కూడా ప్రజల ద్వారా తెలియాలి. అక్కడ 500 acres ఉంది షుగర్కి సంబంధించి, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు 500 acres ఉంది. అది 3 కోట్లు అనుకున్న 1500, టోటల్ 500 మోర్ దెన్ 500 acres ఉంది. సో ఆ వాల్యుయేషన్ మనకు వస్తుంది కదా. ఎస్. సో కమింగ్ టు ఎలక్షన్స్ నోటిఫికేషన్, రేపు ఇంకో 3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుందని పక్క రాష్ట్ర సీఎం చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ లోక్సభ ఎన్నికల్లో 17కి 14 గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 17కి 17 గెలవాలని ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి పరిస్థితి. అయితే ఓ పక్కన బీజేపీ అసలు కంప్లీట్గా మాదే అధికారం ఉంటుంది, 17 సీట్లు మేము పడతామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజకీయాల్లో గెలుస్తామన్న ధీమా అందరికీ ఉంటుంది, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఉంటుంది, అందుకే కర్మరగయ్యే పార్టీ కూడా అంటుంది. కాబట్టి సో మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ నిజంగా
14 ఆర్ ఎల్స్ అంటే ఖచ్చితంగా- 17 ఆర్ 14 ఖచ్చితంగా 12 స్థానాలు అయితే గెలుస్తాం, ఖచ్చితంగా గెలిచేటి. డామ్ షూర్ గా 12 డామ్ షూర్ ఆల్రెడీ మీ ఖాతాలో పడిపోయినాయి. డామ్ షూర్గా 12 గెలుస్తాం. ఇంకా 4 బ్యాటిల్ గ్రౌండ్. ఓకే సో అది భారతీయ జనతా పార్టీతోనే అది ఫైట్. ఓకే ఈ హైదరాబాద్ అనేది అసలు మీకు పోటీయే కాదు. బీఆర్ఎస్ అనేది లేదు. బీఆర్ఎస్ ఇంకా అయిపోయిందండి. బీఆర్ఎస్ ఇంకా ఓకే బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ అసలు పోటీలో కూడా ఉండదు. బికాస్ నేషనల్ నరేటివే పైన ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి యా లోక్సభకు బీఆర్ఎస్ సంబంధించిందే కాబట్టి. బీఆర్ఎస్ పాత్ర ఏమీ ఉండదు దాంట్లో. కాబట్టి ప్రజలు కూడా పక్కకు పడేది. దే విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. ఓకే ఇప్పుడు కేసీఆర్ గారు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పిలిపించుకుని మాట్లాడారు. ఒక లోక్సభ నియోజకవర్గం కూడా ఇస్తారన్న టాక్ నడుస్తోంది. సో ఆ విధంగా మీకున్నటువంటి ఓట్ బ్యాంక్లో ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందా? ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ నిజంగా ప్రజలు గెలిచే పార్టీకి ఓట్లేస్తారు కదా, వాళ్ళ ఓట్లని వృధా చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు. సో మీకు వచ్చే నష్టం లేదా? ఏమీ లేదు. బికాస్ అసలు పార్టీని పట్టించుకునే వాళ్ళే లేనప్పుడు పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఎక్కడైనా చూసాం మనం. దట్స్ ప్రజలు ఏమనుకుంటారు, ఎవరైనా ఓటర్ ఏమనుకుంటాడంటే నేను గెలిచే పార్టీకి ఓటేయాలనుకుంటాను కానీ ఓడిపోయే పార్టీకి ఓటేయాలని ఎవ్వరు కూడా అనుకోరు. ఓకే సో ఖచ్చితంగా మీ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు. అందులోనే ఎక్కువ అధిక సీట్లు మీ పార్టీ 12 ఇస్ ద మినిమం. ఎస్ ఓకే మీ నియోజకవర్గ ప్రజలకు ఫైనల్గా మీరేం చెప్తారు అనిల్ గారు? నియోజకవర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులకు ఏం చేశారు? నిజంగా మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది చేశారా లేదా? మీ డిమాండ్లు మీట్ అయినాయా లేదా? అదేవిధంగా బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు ఈ రిజర్వేషన్ల వల్ల నష్టపోయారు. అది కూడా వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 1931లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే క్యాస్ట్ సెన్సస్ అప్పుడు కులగణన చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 93 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు కూడా కులగణన చేయలేదు. కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కానీ వాళ్ళు దానికి సానుకూలంగా లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి కులగణనలో ఎన్ని కులాలకు ఎంత వాటా రావాలి, వాళ్ళ ఆర్థిక వనరుల్లో అంటే ముఖ్యంగా బడ్జెట్లో వాళ్ళకు వాటా ఎంత రావాలి, అదేవిధంగా రాజకీయంగా ఎంత వాటా రావాలి, ఇవన్నీ కూడా కులగణనతో అన్నీ తేలిపోతాయి. 54% పైనున్న ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని గమనించే కులగణన చేపడితే దామాషా పద్ధతిలో వాళ్ళకు ఆర్థిక వనరుల్లో అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా వాళ్ళకు వాటా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసే వాళ్ళ రాహుల్ గాంధీ గారు పదే కులగణన చేపడతాం, బీసీలకు న్యాయం చేస్తాం, అదేవిధంగా అవసరమైతే 50% క్యాప్ ఉన్న ఏదైతే రిజర్వేషన్ల క్యాప్ ఉందో దాన్ని కూడా పెంచుతాం, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి పదే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. 23 అనిల్ కుమార్ గారు రేపు త్వరలో మీ అభ్యర్థుల ప్రకటన రాబోతోంది. ఆ అభ్యర్థుల ప్రకటనలో అనిల్ కుమార్ గారి పేరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఐఎమ్ ఏ సీనియర్ కాంగ్రెస్ మ్యాన్, నేను కమిటెడ్ కాంగ్రెస్ సోల్జర్ కాబట్టి పార్టీ నా పట్ల సానుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సో వస్తే ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం? నిజామాబాదే కదా, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. ఓకే సో ఓ ప్రక్కన ఉత్తమ పార్లమెంటేరియన్గా పోటీ చేసినటువంటి వ్యక్తినే ఓడించినటువంటి నియోజకవర్గం అని ఆ పేరు ఆవిడ పదవి ఆ అవార్డు తీసుకున్నప్పుడు కన్నా అక్కడ ఓడిపోయిన తర్వాత బాగా ఆ కాన్స్టిట్యున్సీ పేరు వినపడింది. అండ్ తర్వాత ధర్మపురి అరవింద్ గారు ఏదైతే బాండ్ పేపర్ ఎప్పుడు కూడా సెన్సేషన్. సో ఈసారి మరి 23 అనిల్ కుమార్ గారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బరిలోకి దిగాలని ఆశపడుతున్నారు. అండ్ మేము కూడా మీరు చెప్పినటువంటి విషయాలు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా క్లియర్గా మీకు అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా, ఆ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క సమస్యలు చాలా తేటతెల్లంగా మీకు అర్థమైనటువంటి పరిస్థితి ఉందని నాకు అర్థమైంది. అయితే ఈ క్రమంలో మీకు అవకాశం ఇస్తే గనక పార్టీ ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు తీరుతాయని నేను కూడా భావిస్తున్నాను. అంతే అంకిత భావంతో మీరు కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను.
ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఈరోజు ప్రైమ్ 9 స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి ప్రజా సేవ గురించి అలాగే ప్రజలు పడుతున్న కష్టాల గురించి అడ్రస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.